ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో 1,53,00,000 నాడు నేడు నిధులతో కొత్తగా నిర్మించిన నారపరెడ్డి సీతారామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచి అక్కంపేట హైస్కూల్ను జూనియర్ కళాశాలగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా 6,80,00,000 రూపాయలు విలువైనటువంటి పనులని ఈ ఒక్క గ్రామంలోనే చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటు 9 కోట్ల రూపాయలతో ఈరోజు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం ఈ గ్రామానికి సంబంధించి. ఒక్కసారి చూస్తే 15,80,00,000 రూపాయలతో ఈరోజు ఇళ్ల నిర్మాణాన్ని అన్ని పూర్తి చేస్తే ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం దాదాపుగా 18 కోట్ల రూపాయలు ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామం కిరణ్ పాపం మొదటి నుంచి ఈ గ్రామ అభివృద్దికి, ఈ గ్రామ సంక్షేమానికి కట్టుబడి పనిచేసినటువంటి వాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేయమని పట్టుపట్టి నా దగ్గర ఈ గ్రామంలో సచివాలయం ఉండాలి అని చెప్పి ఆ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఆ 3 ఈ గ్రామంలో ఏర్పాటు చేయడానికి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ గ్రామంలో ఏర్పాటు చేయడంలో కిరణ్ పాత్ర మరచిపోలేనటువంటిది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా 6,80,00,000 రూపాయలు విలువైనటువంటి పనులని ఈ ఒక్క గ్రామంలోనే చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటు 9 కోట్ల రూపాయలతో ఈరోజు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం ఈ గ్రామానికి సంబంధించి. ఒక్కసారి చూస్తే 15,80,00,000 రూపాయలతో ఈరోజు ఇళ్ల నిర్మాణాన్ని అన్ని పూర్తి చేస్తే ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం దాదాపుగా 18 కోట్ల రూపాయలు ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామం కిరణ్ పాపం మొదటి నుంచి ఈ గ్రామ అభివృద్దికి, ఈ గ్రామ సంక్షేమానికి కట్టుబడి పనిచేసినటువంటి వాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేయమని పట్టుపట్టి నా దగ్గర ఈ గ్రామంలో సచివాలయం ఉండాలి అని చెప్పి ఆ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఆ 3 ఈ గ్రామంలో ఏర్పాటు చేయడానికి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ గ్రామంలో ఏర్పాటు చేయడంలో కిరణ్ పాత్ర మరచిపోలేనటువంటిది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల వైఎస్